అరే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. జగన్మోహన్ రెడ్డి తలబెట్టిన యాత్ర ఏదైతే ఉందో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సీదిరి అప్పలరాజు జైలుకి వెళ్లే దారిలో ఏం జరిగింది దేవసేన? విచ్చలవిడిగా చెలరేగిపోయారు. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? కామన్ సెన్స్ ఉన్నా కదా. తోలుకొచ్చిన జనాలందరితో నుంచోపెట్టి కేవలం బెలూన్లు గజమాలలు కాకుండా విపరీతమైన ధోరణితో ఈ రప్ప బ్యాచ్ ఈ రోజు మహిళా ఎస్ఐని ఇష్టం వచ్చినట్టు తోసి ఎంతకి తెగించారా? అది కాకుండా ఆవిడపైన ఎక్కడ చేతులు వేస్తారో కూడా కనపడినట్టు రీతిలో రెచ్చిపోయారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఒక మహిళని రౌండ్ ఆఫ్ చేసి మీ బతుకులు చెడా ఇయో బతుకులా లిటరలీ పొద్దు నుంచి పోలీసు అందరికి చుక్కలు చూపించడం ఒక ఎత్తు అయితే అయినా బోర్ కొడితే బంధు చేస్తాం, టైం పాస్ కి మటర్ చేస్తాం. నువ్వేమైనా ఆపుతావా? ఏమైనా పీకుతావా? ఇక్కడ మహిళా ఎస్ఐ పైన ఆవిడ రౌండ్ ఆఫ్ చేస్తారు. వీళ్ళు రౌండ్ ఆఫ్ చేసి ఆవిడ నన్ను వదిలేండి బాబోయ్ అన్నా కూడా వదలకుండా బ్రాడ్ డే లైట్ లో ఒక ఎస్ఐని పట్టుకుని చిత్ర హింసలు పెట్టారు ఈ రోజు ఈ వైకాపా గోండా మూక అందరు కలిసి. ఏంటమ్మా వాడేది? ఈ గోండాలందరూ రౌండ్ అప్ చేసిన వెంటనే అక్కడున్న స్థానిక పోలీసులు అందరూ అలర్ట్ అయి చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం వెళ్తారో వాళ్ళందరూ లాఠీ చార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కొట్టుడు పాడించుడు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుగా చెప్పాలంటే కుక్కడు కొట్టాడు సార్. పోలీసుల పైన కూడా తిరగబడి ఈ రోజు వైసీపీ గుండాలు కొడుతున్నారు, బ్యారికేడ్ ని ఎత్తేస్తున్నారు, తోసవతల పడేస్తున్నారు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. లాస్ట్ ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాడు ఇంకా అన్న టైంలో కూడా దాన్ని ఒక గంట ప్రణాళికగా వేసుకుని మొత్తం వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలిపొంతాకి సచ్చుండేవాడిని. మోస్ట్ ఇంపార్టెంట్లీ లేడీ ఎస్ఐని వాళ్ళు లిటరలీ ర్యాక్ చేసి చేతులు ఎట్టేస్తారు. ఎయిటర్ విజువల్స్ అని క్లియర్ గా వేయండి ఇక్కడ ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. చూస్తుంటే చిరాకు పుడుతుంది లిటరలీ లేడీస్ మీద ఈ రోజు వాళ్ళు పైన చేసిన దాడి. ఇది కాకుండా అక్కడ లాఠీ చార్జ్ చేస్తుంటే పోలీసుల పైన దాడి, గాలికి పోయే కప్ప తగిలించుకోవడం ఇదే. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో సీఎం అయిపోయాడు, మొత్తం ఉత్తరాంధ్రకి పెద్ద మొనగాడు మగాడు లెవెల్లో వాళ్ళే ప్రతి బ్యాచ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే బ్యాచ్ రిపీట్ అవుతూ సీఎం అన్న నినాదాలు, ఆఖరికి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇతనే ఏదో పెద్ద రచకర్త మొత్తం రచించాడు అని చెప్పినట్టు ఈ రోజు కటింగ్ ఎలివేషన్స్ అన్ని ఒక ఎత్తు అయితే రోడ్ షో చేసుకుంటే వెళ్ళి విజిటింగ్ అవర్స్ కూడా అయిపోతున్నాయి. ఇప్పటికి 4:53 అయింది, 5 క్లోజ్ అవుతుంది. జస్ట్ బహానా సీదిరి అప్పలరాజు కోసం బయలుదేరని చెప్పి దారిలో ఉన్న లేడీ ఎస్ఐలు కూడా రౌండ్ ఆఫ్ చేసి గోండాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్నట్టు ఆన్సర్ కడతావా? రోడ్లన్నీ చోట్ల ఆపేసి ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా పర్మిట్ చేయకుండా కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి వెహికల్ చుట్టూ కొంతమంది చిల్లర బ్యాచ్ ఈ రోజు రెచ్చిపోయారు రోడ్డు పైన. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? దాన్ని ఒక గంట ప్రణాళికగా వేసుకుని మొత్తం వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.